నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోట ప్రత్యేక అందాన్ని సంతరించుకుంది. మోనోలిత్ రాక్తో ఏర్పడిన ఈ కొండపై నుంచి జాలువారే వర్షపు నీరు పాల నురగను తలపిస్తూ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొండపై ఉన్న కొలను నిండిపోయి దాని నుంచి బయటకు వచ్చే జలధార జలపాతాన్ని తలపిస్తోంది. దీనికి తోడు కొండపై నెమళ్లు, రకరకాల పక్షులు చేసే సందడి చూసేందుకు సైతం చుట్టుప్రక్కల ప్రాంతాల వారు తరలి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భువనగిరి కోటను చారిత్రక కోటగా కాకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. అందుకుగాను స్వదేశీ సందర్శ పథకంలో భాగంగా నిధులు కూడా విడుదల చేసింది. దీంతో త్వరలోని భువనగిరి కోట ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడంతో పాటు ఈ కోట యొక్క ప్రాశస్త్యం కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుందంటున్నారు స్థానికులు. మన వెనకాల ఉన్నది భువనగిరి కిలా. ఇది సుమారు 800 అడుగుల ఎత్తు మీద ఉండి 42 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా కనిపిస్తున్న కిలా. ఇది ఏనుగు ఆకారంలో ఉంటుంది. వానాకాలంలో చూస్తుంటే ఈ పైన ఉన్న కిలా మీద పడ్డ వాటర్ మొత్తము కిందికి పైన ఉన్న 3 చెరువులను నింపుకొని కొలను నింపుకొని ఆ ఎక్సెస్ వాటర్ అంతా పైకి వెళ్ళి ఫ్లో అవ్వకుంటూ కిందికి వస్తుంది. అవి చూడడానికి 100 అడుగుల నుంచి 300, 600 అడుగుల ఎత్తు మీదకి వెళ్ళి జలధారాలు పడుతుంటే ఆ జలపాతాలను చూడడానికి కనువిలు 2 కళ్ళు చాలవు. వాస్తవానికి ఇక్కడ చూడాలంటే చాలామంది కూడా ఈ వాన పడగానే కొందరు పర్యాటకులు ఇక్కడికి వచ్చి దీన్ని చూడాలని చెప్పేసి తపనతో చాలామంది వస్తూ ఉంటారు. రీసెంట్గా స్వదేశీ దర్శన్ కింద ప్రభుత్వము కొంత డబ్బు, సెంట్రల్ గవర్నమెంట్కు డబ్బు రిలీజ్ చేసింది. ఆ వర్క్ అనేది తొందరగా జరిగితే ఇలాంటి పర్యాటక ప్రాంతం చూడడమే కాకుండా ఈ అందాలను కూడా తిలకించే వాళ్ళందుకు మన ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశీలో ఉన్న పర్యాటకులను కూడా అవకాశం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి తొందరలోనే మన ప్రభుత్వాలు ఆ దిశగా ముందు అడుగు వేసేసి ఆ పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఆసియా ఖండంలోనే భువనగిరి కిలా అనేది ఒక ఏకశిల కిలాగా ఉన్నది. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దానిలో భాగంగానే స్వదేశీ దర్శనంలో భాగంగా భువనగిరి కిలాని అభివృద్ధి పరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మామూలు వాతావరణంలోనే మనకు డెవలప్ కాకముందే పైనుండి వర్షం పడినప్పుడు వస్తున్నటువంటి నీటిని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. దీనిలో భాగంగా ఈ కిలాని ఇంకా అభివృద్ధి చేసి రాక్ క్లైంబింగ్ స్కూల్ని కానీ అలాగే రోప్వేని కానీ డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించినట్లు అవుతుంది.